రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. అలాంటి కోరేషు దానియేలు మాట వినటానికి జాగ్రత్త పడ్డాడు. స్తోత్రం. దానియేలు, నువ్వు చెప్పేది నిజమే, కానీ అంత గొప్ప దేవుడా మీ దేవుడు అంటే దానియేలు అన్నాడు, నేను నోటి మాట కాదు రాజా, మా లేఖనం నీకు చూపిస్తా. స్తోత్రం. 150 సంవత్సరాల క్రితం ఆ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు యెషయా. ఆయన మీ పేరు చెప్పాడండి. పోయిన వారం చదువుకున్న యెషయా గ్రంథం 44:28 వచనం. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుస్తూ దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చిన నా ప్రియ సహోదరుని సహోదరుడా, మనలో ప్రతి ఒక్కరి పేరు దేవుడికి తెలుసు. మన హృదయాంతరంగములు దేవుడికి తెలుసు. మన చేత దేవుడు ఎలాగ పని చేయించుకోవాలో దేవుడికి తెలుసు. నీ మెడలు ఎలాగ వంచాలో దేవుడికి తెలుసు. స్తోత్రం. దేవుడు చెప్పినప్పుడు నువ్వు సులువుగా లోబడితే నువ్వు ధన్యుడవు. దేవుడు చెప్పినప్పుడు నువ్వు వినకుండా మెడ వంచకుండా రొమ్ము విరిచి నాదే అహము నాదే నా అంతటోడు లేడని ఎర్రవీగితే నీ మెడలు ఎలా వంచాలో దేవుడికి బాగా తెలుసు. బబులోను సామ్రాజ్యం యొక్క మెడలు వంచడానికి కోరేషును లేపాడు దేవుడు. కోరేషును లేపుతానని 150 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచనం చెప్పాడు. కోరేషు, ఇజ్రాయేలులో కోరేష్ అనే పేరు ఎక్కడా లేదు. ఇజ్రాయెల్ దేశం యొక్క చుట్టూ పరిసర ప్రాంతాల్లో కోరేష్ అనే పేరు లేదు. కోరేష్ అనే పేరు కొత్త పేరు. 150 సంవత్సరాల ముందే యెషయా భక్తుని ద్వారా కోరేషు నా మంద కాపరి. ఎవరైనా ఆయన ఏం చేస్తాడు? నా మంద కాపరి. ఏందని చేసేది? దేవుని మందను కాసేవాడు. దేవుని మంద చాలా ఇంపార్టెంట్. దేవుని మంద ఏంటంటే ఆనాడు ఇజ్రాయేలీలు. దేవుని మంద ఏంటంటే దేవుని గొర్రెలు. స్తోత్రం. దేవుని మంద ఏంటంటే నువ్వు నేను మనమందరం. స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. మనము దేవుని మందయున్నాం. ఇజ్రాయేలులు దేవుని మందయున్నారు. ఈ మందను కాసే పని ఒక సమయంలో కోరేషుకి ఇచ్చాడు. కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడ. ఒక అన్యుడండి. అసలు దేవుడు ఎవరో తెలియదు కోరేషుకి. దేవుడు అంటే ఏంటో తెలియదు. కానీ అలాంటి కోరేషును దేవుడు 150 సంవత్సరాల క్రితం పేరు పెట్టి పిలిచి, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడు. కంటిన్యూ చదవండి ఆ వాక్యం. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. 2 పేర్లు ఉన్నాయి. ఒకటి కోరేషు, 2 యెరూషలేము. యెరూషలేమును పాడు చేసిన దేవుడే యెరూషలేమును కట్టబోతున్నాడు. యెరూషలేమును 70 సంవత్సరాలు అన్యుల చేతికి అప్పగించిన దేవుడే మళ్ళీ యెరూషలేమును కట్టబోతున్నాడు. స్తోత్రం. కారణం యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేసి ఉన్నాడు. సియోనులో నేను నివాసం ఉంటానని చెప్పాడు. ఇది నేను కోరిన స్థానం అన్నాడు. ఇక్కడే నేను ఉంటానన్నాడు. సియోనులో నుండి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించునన్నాడు. కాబట్టి దేవుని దృష్టి యెరూషలేము మీద ఉంది. దేవుని దృష్టి తిమోతి మీద ఉంది. నీ మీద దేవుని దృష్టి ఉందా లేదా? నీ మీద దేవుని దృష్టి పడాలి. దేవుని దృష్టి పడాలంటే నీ యొక్క విధి విధానాలు అలాగుండాలి. యెరూషలేము మీద దేవుని దృష్టి వచ్చింది కనుక యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. అబ్రాహాము కాలంలో చెప్పాడు, ఇది నా పవిత్రమైన స్థలం. మోరియా దేశంలో ఒక పర్వతము మీద నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా నీవు అర్పించు. అక్కడది పరిశుద్ధపరచబడాలి. అబ్రాహాము కాలంలో దేవుడు చెబితే యెరూషలేము దేవుని స్వాధీనం అవటానికి సుమారుగా 1000 సంవత్సరాలు పట్టింది. దావీదు యెరూషలేమును సంపాదించి దేవుని పాదాల దగ్గర పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పాదాల దగ్గర ఏం పెడుతున్నావో చూడు. కనీసం నీ అంతటా నువ్వు వెళ్ళి దేవుని పాదాల దగ్గర మోకరెళ్ళలేవు. ఒకవేళ మీకు నిలబడి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే అది తప్పు, దాన్ని మానేయండి.
మీ వ్యక్తిగత ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుట మోకరిల్లాలి. దేవుని పాదాల దగ్గర నువ్వేం పెడుతున్నావు? నువ్వు సంపాదించే సంపాదన తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత నువ్వు వాడుకుంటున్నావో లేదో ఆలోచన చేయి. నీకు కలిగినది ఏదైనాను దేవుని పాదాల దగ్గర పెట్టాలా, అంటే దేవునికి అప్పజెప్పాలా. ఈ లక్షణమును ఉంటేనే నువ్వు దీవించబడతావు. దట్స్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమును దేవుడు కోరుకుంటే యెరూషలేమును దావీదు సంపాదించి యెరూషలేమును దేవుని పాదాల దగ్గర పెట్టాడు దావీదు. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను చేత దేవుడు యెరూషలేములో 2 కట్టించాడు. 1 దేవాలయము, 2 రాజనగరు. స్తోత్రం. సొలొమోను దేవాలయము కట్టిన ఎడమ లేకుండానే సొలొమోను పాపం చేయటం ప్రారంభించాడు. అక్కడ ప్రారంభమైన పాపము సుమారు 350 సంవత్సరాలు కొనసాగింది. 350 సంవత్సరాలైనాక పాపము పీక్ స్టేజ్కి వెళ్ళింది. కనుక దేవునికి కోపం వచ్చి యెరూషలేమును 70 సంవత్సరాలు అన్యులకు అప్పచెప్పాడు. చరిత్ర ఇది. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ యెరూషలేమును కట్టుకోవాలి దేవుడు. కట్టుకోవాలంటే ఎవరు కట్టాలంటే ఆయనను నమ్ముకున్న బిడ్డలందరూ ఆయనకు నమ్మక ద్రోహులయ్యారు. నేను నీ బిడ్డను నీ బిడ్డను నీ బిడ్డను అని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ దేవునికి నమ్మక ద్రోహులయ్యారు. దేవుని పని అంటే తప్పుకొని తిరుగుతున్నారు. దేవుని సన్నిధిలో కానుకలంటే పక్కన పెట్టేస్తున్నారు. దేవునికి సంబంధించింది ఏది వద్దన్నారు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి చాలండి. దేవుని నమ్ముకున్న ఇజ్రాయేలీలు యూదులు ఒకానొక టైం వచ్చినాక అంటున్నారు, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు. షీలోహు అంటే దేవుని మందిరము, మందిరములో నుంచి వచ్చే నీళ్ళు అంటే ఆశీర్వాదాలు. దేవుడు మీరేమో మమ్మల్ని ఆశీర్వదించాల్సిన అవసరం లేదంటున్నారు దేవుడితో. ఎంత ప్రమాదమైన స్టేజ్కి వెళ్ళారో చూడండి. మీ నుండి మాకేం ఆశీర్వాదాలు అవసరం లేదంటున్నారు. యెహోవా యందు మాకిక నమ్మిక లేదంటున్నారు ఇజ్రాయేలీలు. ఈరోజు చిన్న తప్పే నువ్వు చేసేది. ఆ తప్పు ఎంత ప్రమాదమైందంటే దేవుని నుండి నీకు విరక్తి కలిగిస్తుంది. ఈరోజు నువ్వు చేసే స్నేహం చాలా చిన్నదే. ఆ ప్రేమ, ఆ బంధం, ఆ స్నేహం మంచిదని నీకు అనిపిస్తుంది. ఏ స్నేహమైనా సరే దేవుని నుండి నిన్ను దూరం చేస్తుందంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద నీకు అసహ్యం కలిగించింది. దేవుని సన్నిధిని విడిచిపెట్టే విధానంగా నిన్ను ప్రోత్సాహపరిచింది. నువ్వు వదిలిపెడితే దేవుడేమైనా వాటేసుకుంటాడా? నువ్వు వదిలిపెడితే దేవుడైనా వాటేసుకుంటాడా? నాకు పరిచర్య వద్దని నువ్వు తిరిగితే దేవుడైనా బలంగా నీ మీద రుద్దుతాడా? లూసిఫర్ మీదే రుద్దలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఓర్చుకోవటానికి ఎందుకు ఓర్చుకుంటాడంటే ఆల్రెడీ నీకు ఒక టైం సెట్ చేశాడు. స్తోత్రం. ఆల్రెడీ నీకు ఒక టైం సెట్ చేశాడు. నీకు ఒక పని అప్పచెప్పాడంటే ఒక టైం సెట్ చేస్తాడు, ఒక టైమర్ పెడతాడు. ఆ టైమర్ లోపు నువ్వు మారి చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, బ్లెస్ చేస్తాడు. ఆ టైమర్ లోపు నువ్వు మారలేదనుకో నిన్ను భ్రష్టుని చేస్తాడు. ఇక మందిరంలో కనపడవు, దేవునికి సంబంధించిన పనుల్లో కనపడవు, దేవునికి దూరం అయిపోతావు. గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు మొలుస్తాయి. అంత పెద్ద ప్రమాదం దేవుడితో నువ్వు అనుకువగా ఉన్నప్పుడు, దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నువ్వు నడుస్తుంటే ఆయన ఎంతో సంతోషించి నీ మీద వరాలు 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 జల్లు కురిపిస్తాడు. దేవునికి అవిధేయుడు అయితే, దేవుని పనులకు తప్పించుకొని తిరిగితే, దేవుని మాటకు లోబడకుండా ఉంటే చూస్తాడు. ఒక టైం సెట్ చేస్తాడు. ఆ టైంలోపు మారతావా సరే, మారకపోతే నిన్ను విసర్జిస్తాడు దేవుడు. యెరూషలేమును కావాలని కోరుకున్న దేవుడే 70 సంవత్సరాలు అన్యులకు అప్పచెప్పాడంటే ఒక్కసారి ఆలోచించేయండి. యెరూషలేమును నేనే కోరుకున్నానని ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. నిన్ను కోరుకున్నానని ఎప్పుడైనా నీతో దేవుడు చెప్పాడా? నీకు గ్యారెంటీ ఉందా దేవుడు నన్ను కోరుకున్నాడని? గ్యారెంటీ ఉన్న యెరూషలేమునే తోసి అవతల పడేశాడు. దేవుడు నన్ను కోరుకున్నాడన్న గ్యారెంటీ నీ లేకపోతే నీ స్థానం ఎక్కడ దేవుడి దగ్గర? జ్ఞానమే మూల కబురండి దేవుడి దగ్గర, డబ్బే మూల కబురు దేవుడి దగ్గర, అందమేమో కబురు దేవుడి దగ్గర,
నువ్వుండే పరిశుద్ధత మూలకపురు దేవుడి దగ్గర. దేవుడు నిన్ను స్థిరపరిస్తేనే ఎందులోనైనా స్థిరపరుస్తావు. స్తోత్రం. దేవుడు నిన్ను స్థిరపరిస్తేనే ఎందులోనైనా నువ్వు స్థిరపడతావు. ఒకని ప్రవర్తన యెహోవా వలన స్థిరపరచబడును, అంతే. కాబట్టి యెరూషలేమును పాడు దెబ్బగా చేశాడు, ఇప్పుడు కట్టబోతున్నాడు. ఇప్పుడు కట్టాలి, ఎందుకంటే కోరుకున్నాడు దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు కాబట్టి కట్టాలి కాబట్టి ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి నమ్మక ద్రోహులైపోయారు. నేను నీ కాడి మోస్తాను, నేను నీ దగ్గర ఉంటాను, నీ బిడ్డగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాం, కానీ మనము దేవుని ఉపయోగించుకునే పనిలో పడ్డాం. దేవునికి ఉపయోగకరముగా ఉండే విధానము పోయి దేవుని ఉపయోగించే పనిలో పడుతున్నాం. దేవుడు నాకు ఏ విధంగా ఉపయోగపడతాడు, దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేస్తాడు, ఈ దృష్టిలో ఉంటున్నాం. కనుక వీళ్ళందరూ నాకు నమ్మక ద్రోహులు అన్నాడు దేవుడు. కాబట్టి ఏ ఒక్క యూదుడకు కూడా అప్పచెప్పలేదు ఆ పని, యెరూషలేము కట్టే పని. అర్థమవుతుందా దేవుని వాక్యం? పవిత్రమైన దేవుని పని చేయటం ఎంత భాగ్యం. ఆ పని చేయటం అనేది మొదట దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది నువ్వు చేస్తే ఎంత ధన్యుడవు. దాన్ని నువ్వు విడనాడితే నేను పక్కన పెట్టేసి ఇంకొకరికి ఇస్తాడు, అన్యుడికి. యెరూషలేమును కట్టే భాగ్యము సొలొమోనుకి ఇచ్చాడు, అది గొప్ప భాగ్యం. అందరూ దారి తప్పిపోయారు, దేవుడు అందరిని పక్కన పెట్టేశాడు. ఒక అన్యుడను, ముక్కు ముఖం ఎరగని వాడను, అసలు దైవభక్తి అంటే ఏంటో తెలియని వాడను ఒకడిని ఎంపిక చేసుకున్నాడు. నువ్వు అనొచ్చు, నేను పాడితే దేవునికి మహిమ వచ్చింది, నేను మందిరంలో నేనే పాడితే నేనే పాడగలుగుతాను. నువ్వు అనొచ్చు, దేవుని వాక్యం నేనే చెప్పగలుగుతాను. నువ్వు అనొచ్చు, నేనే చేయగలుగుతాను, అది చేయగలను, ఇది చేయగలను అంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు కాకపోతే ఇంకొకరి చేత నేను చెప్పించుకోగలను. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. నువ్వు కాకపోతే ఇంకొకరి చేత నేను చేపించుకుంటా అంటానికి తార్కాణం ఇది. యూదులే యెరూషలేము కట్టాలని రూల్ ఏం లేదు. నా యందు భయభక్తులు కలిగిన వాళ్ళే యెరూషలేమును కట్టాలని రూల్ లేదు. వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తా, మందిరంలోకి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తా. అన్నింటిలోనూ క్రమముగా మందిరానికి వచ్చే విధానంలో, టైం టు టైం దేవుని మందిరానికి వచ్చే విధానంలో, బైబిల్ చదివే విధానంలో, ప్రార్థన చేసుకునే విధానంలో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధానంలో ఫస్ట్ ప్రయారిటీ మందిరానికి వచ్చే ప్రతి బిడ్డకు నేను ఇస్తా. మందిరంలో పరిచర్య చేసే విధానం, మందిరంలో అవసర నిమిత్తం కానుకలు తెచ్చే విధానం, మందిరంలో భోజనం ఉండేట్టు ఆహార పదార్థాలు తెచ్చే విధానం, ఇవన్నీ నా పని చేసే భాగ్యము మందిరంలోకి వచ్చిన వారికి ఫస్ట్ నేను ఇస్తా. వాళ్ళు చేశారా సరే, చేయకపోతే కొంత టైం అయినా కాలం పక్కన పెట్టేసి అన్యుడకు ఇస్తా. స్తోత్రం అన్న సూచన ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎవరికి చెప్పాల, దేవుడికి అసహ్యం వేసింది, దేవుడికి ఇసుకొచ్చింది ఇజ్రాయేల్ అంటే, దేవుడికి ఇసుకొచ్చింది యూదులంటే. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులువెచ్చని స్థితి ఉంటే ఏమైంది, నా నోట ఉమ్మి వేయిస్తానన్నాడు. దేవుడు నోట నుండి ఉమ్మి వేసుకునే దుస్థితి మనకు కావాల్సింది. దేవుడు చెయ్యెత్తి ఆశీర్వదించే ఆ మంచి గడియ కావాలి. ఆ స్థితి రావాలంటే నువ్వు ఎంత విధేయత చూపాలి, నీలో ఎంత క్రమం ఉండాలి, నీలో ఎంత ఒబీడియన్స్ రావాలి, నీలో ఎంత నిశ్చయత రావాలి, నీకెంత మారు మనసు కావాలి, నీలో ఎంత పశ్చాత్తాపం రావాలి. అసలు పశ్చాత్తాపం అనేది మన దరిదాపులోకి రాదు. మనం చేసే తప్పులన్నీ చేస్తాం, మాట్లాడే మాటలన్నీ మాట్లాడతాం, చేయాల్సినవన్నీ చేస్తాం, ఏ విషయంలో కూడా పశ్చాత్తాపం లేదు. క్లాస్గా దేవుడి దగ్గర ఒప్పుకుంటాం, ప్రభు నా పాపాలు క్షమించండి, నా పాపాలు క్షమించినందుకు నీకు స్తోత్రం, అయిపోయా. ఎంత పశ్చాత్తాపడితేనో, ఎంత తీర్మానం వస్తేనో, ఎంత ఒడంబడిక చేస్తేనో మన పాపమును క్షమించడానికి ఆయనకు మనస్సు పుట్టదు. 70 సంవత్సరాలు శిక్ష విధించినాడు, యెరూషలేమును కట్టాలనుకున్నాడు. కట్టుకునే పని ఎవరికి అప్పచెప్పాడంటే కోరేషుకి అప్పచెప్పాడు. దానియేలు తీసుకొచ్చి యెషయా గ్రంథం కోరేషు సన్నిధిలో చదివాడు. సింహాసనాసీనుడైన కోరేషు దేవుని మాటలు వినుచుండగా అతనికి ఎక్కడ లేని భయం వచ్చేసి సింహాసనం నుండి కిందకి దిగేసి దానియేలుతో చెప్తున్నాడు, దానియేలు, ఇంత గొప్ప దేవుడా మీ దేవుడు, ఇంత మహోన్నతుడా మీ దేవుడు. నాకు దేవుడితో పని లేదు కానీ, నాకు దేవుడితో పెద్దగా పని లేదు కానీ, సామ్రాజ్యాలు ఆక్రమించుకోవటమే నా పని. చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది దేవతలు ఉన్నారు, కానీ నీలాంటి దేవుడు ఎక్కడ చూడలేదయ్యా.
నీ దేవుడు లాంటి దేవుని నేను ఎక్కడ వినలేదయ్యా. నా పేరు పెట్టి పిలిచాడా, 150 సంవత్సరాల క్రితం నాకు ఒక పనప్ప చెప్పాడా, యెరూషలేమును కట్టమన్నాడా, దేవుని మందిరమును కట్టమన్నాడా అని చెప్పి తడవు చేయకుండా ప్రియదేవుని బిడ్డలారా ఒక శాసనమును రాస్తున్నాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో పారసీకపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఆయన ఒక శాసనము రాస్తున్నాడు. ఆ శాసనం అంటే యెరూషలేమును మరలా కట్టించవచ్చు. స్తోత్రం. చదవండి, ఆ మాటలు ముగించుకుందాం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. ఆమేన్. ఆ మాట విన్న వెంటనే కోరేషు పనికి పూనుకున్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని వారాలు దేవుని వాక్యం వింటున్నావు? ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నావు? దేవుని కొరకు ఏ రోజైనా అంత తక్షణముగా నిర్ణయం తీసుకున్నావా? మారు మనసు పొందు, బాప్తిజం పొందని ప్రతి వారం వింటావు. ఏ రోజైనా నేను ఇక బాప్తిజం తీసుకుంటానని ఖచ్చితమైన మారు మనసు వచ్చిందా? ఏ రోజైనా నేను ఇక బూతులు మానేస్తానని ఖచ్చితమైన మార్పు వచ్చిందా? ఏ రోజైనా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడిపోసుకునే విధానం ఈ రోజుతో బంద్ చేస్తానన్న మార్పు నీకు వచ్చిందా? రాని కాడికి ఎందుకండి ప్రార్థన? మార్పు రాని కాడికి ఎందుకు ప్రార్థన? నీ మాటలు మారవు, నీ చేష్టలు మారవు, నీ ప్రవర్తన మారదు, నీ ఆలోచన విధానం మారదు. పక్కింటి వాళ్ళకి ఆళ్ళకి తగాదాలు పెట్టి సైలెంట్గా కూర్చునే ఆ సర్పపు బుద్ధి పోదు. ఎందుకు ప్రార్థన? మంచిది కాదు. ఒక మంచి మాట దేవుని నోట నుండి మనం విన్నప్పుడు ఆ మంచిని చేసుకోవటానికి మన బాడీని అలవర్చుకోవాలి. స్తోత్రం. మన బాడీని వామప్ చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలు ఈ మాట చెప్పాడో కోరేషు అంటనే సింహాసనం మీద నుండి దిగి మోకరిల్లి నీ దేవుడు గొప్పవాడని నేను నమ్ముతున్నానని అప్పటికప్పుడు శాసనము రాశాడు. ఓ మాట చెప్పి యూదులందరూ వెళ్ళిపోండి, యెరూషలేమును కట్టుకోండి అని చెప్పలేదు కోరేషు. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు, గుర్తుపెట్టుకోండి బాగా. నేను ఎంతకాలం రాజుగా ఉంటానో తెలియదు, నా తర్వాత వచ్చే రాజు ఎలాంటోడో నాకు తెలియదు. కాబట్టి నేను నోటి మాట చెబితే మీరు మళ్ళీ యెరూషలేము కట్టుకోలేరు. కాబట్టి దేవుని వాక్కు కాబట్టి దానికి నేను సరెండర్ అయ్యి ఒక శాసనాన్ని రాస్తున్నా. స్తోత్రం. నేను అఖామెనేడు సామ్రాజ్యానికి పితామహుణ్ణి కనుక నేను ఒక శాసనం రాశానంటే అఖామెనేడు సామ్రాజ్యం ఉన్నంత వరకు ఆ శాసనం చెల్లుబాటులో ఉంటుంది. అందుకు శాసనం రాస్తున్న యూదులు యెరూషలేమునకు వెళ్ళిపోవచ్చు, యెరూషలేములో దేవుని మందిరం కట్టుకోవచ్చు, యెరూషలేమును మళ్ళీ కట్టుకోవచ్చు, అక్కడ నివసించవచ్చు. ఇది నా శాసనమని ఒక తాకీదు మీద రాసి ఆయన రాజముద్ర వేసి దాన్ని భద్రపరిచాడు. స్తోత్రం. ఇంకా చరిత్రకి వెళ్తే ఈ శాసనం యొక్క అవసరం పడిద్ది కూడా. స్తోత్రం కలుగును గాక. ఇంకా లోపలికి వెళ్తే దీని యొక్క అవసరం పడిద్ది. అందుకు కోరేషు నోటి మాట చెప్పలా, శాసనం రాయించాడు. రాయించి రాజముద్ర వేశాడు. దీన్ని భద్రంగా పెట్టండి రాజనగర్లో. దీన్ని ఎవడు ఆపటానికి లేదని నేను చెప్పానని చెప్పండి. నేను ఒకవేళ ఉండకపోవచ్చు. అబ్బా, ఎంత విలువండి కోరేషుకి దేవుడి దగ్గర. కోరేషుకు దేవుడు అంటే ఎంత విలువ. నువ్వు దేవుని వాక్యం వింటూనే ఉంటావు, నీలో దేవునికి విలువ రాదు. నీ జీవితంలో దేవుడికి విలువ ఉండదు. దేవుడికి కనుక నీ జీవితంలో విలువ ఉంటే నీ ప్రవర్తన మారిపోద్ది. మారితే మీరందరూ ధన్యులు, మీ అందరికి వందనాలు. మారకపోతే మారమని ప్రోత్సాహపరుస్తుంది దేవుని వాక్యం. ఎప్పుడైతే దానియేలు ఒక్కరోజు చెప్పాడో కోరేషు మారు మనసు పొంది వెంటనే కోరేషు తాకీదు రాయించి అనౌన్స్ చేపించాడు రాజ్యం అంతా. నా సామ్రాజ్యము కింద. అక్కడ అంటున్నాడు ఈ లోక రాజ్యాలన్నీ దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. మనకి ఏదైనా జ్ఞానం ఉంటే అంటాం అన్నమాట. మనకి ఏదైనా కొద్ది ఆస్తి ఉంటే అంటాము. మనకి ఏదైనా కొద్ది బలం ఉంటే దేవుడు ఇచ్చాడు అంటాము. అను నా జ్ఞానం నేను పాడగలిగితే చాలు కదా, నేను పడినట్టు ఎవరు లేరు. కోరేషు అన్నాడు సమస్త లోకాలన్నీ దేవుడు నాకు ఇచ్చాడు.
కోరేష్ ఎక్కడి నుంచి ఏలుబడి చేశాడు చెప్పండి? మన భారతదేశం మీద కూడా వచ్చాడు. మన భారతదేశం వాయువ్య ప్రాంతంలో కాందాహారు ఈ ప్రాంతాలన్నిటినీ ఆక్రమించుకున్నాడు కోరేష్. దేవుడు మన దీవించును గాక. తాకీదు రాసించినాక ఇప్పుడు యూదులు బయటికి వెళ్తున్నారు. బబులోను చెరలో నుండి యూదులు బయటికి వెళ్ళి యెరూషలేమునకు వెళ్తున్నారు. 3 తపాలకు వెళ్ళారు. మొదటి భాగము జెరుబ్బాబేలు నాయకత్వంలో వెళ్ళారు. మొదటి భాగము జెరుబ్బాబేలు నాయకత్వం. జెరుబ్బాబేలు నాయకత్వంలో కొంతమంది యూదులు యెరూషలేములోకి వెళ్ళారు. యెరూషలేములో మందిరం కట్టడం ప్రారంభించారు. స్తోత్రం. ఆ తర్వాత ఎజ్రా నాయకత్వంలో కొంతమంది వెళ్ళారు. ఆ తర్వాత నెహెమ్యా నాయకత్వంలో కొంతమంది వెళ్ళారు. మెట్టుకు యెరూషలేములో దేవుని మందిరం కట్టారు. యెరూషలేము చక్కగా పట్టణం కట్టుకున్నారు. యోహాను సువార్తలోకి వెళ్ళండి దయచేసి, 2వ అధ్యాయంలోకి వెళ్ళండి. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. చూడండి, యేసు ప్రభువారు అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దీనిని నేను మరలా కట్టుదని అన్నాడు ఒక సందర్భంలో. అప్పుడు యూదులు అంటున్నారు, ఈ దేవాలయము ఎన్ని సంవత్సరాలు కట్టబడింది? 46 సంవత్సరాలు కట్టారంట. యెరూషలేములో దేవాలయం 2వసారి కట్టిన విధానం నేను నీకు చెప్తున్నా. యెరూషలేములో దేవాలయం 2వసారి కట్టడానికి పట్టిన కాలము ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనం. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను. యెరూషలేములో మొదటిసారి మందిరము సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టడానికి పట్టిన కాలం 7 సంవత్సరాలు. యెరూషలేములో మొదటిసారి మందిరం కట్టింది ఎవరు? సొలొమోను. కట్టడానికి పట్టిన కాలం ఎంత? 7 సంవత్సరాలు. యెరూషలేము పట్టణాన్ని కట్టాడు సొలొమోను. ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 13 సంవత్సరాలు. మొత్తం కలిపితే 20 సంవత్సరాలు. 2వసారి యెరూషలేము మందిరం కడుతున్నారు. ఎవరి ఆధ్వర్యము? జెరుబ్బాబేలు ఆధ్వర్యం. ఎవరి ఆధ్వర్యము? ఎజ్రా ఆధ్వర్యం. ఎవరి ఆధ్వర్యము? నెహెమ్యా ఆధ్వర్యం. యెరూషలేములో మందిరము, యెరూషలేము పట్టణాన్ని 2వసారి కట్టిన ప్రముఖులు, త్రిమూర్తులు జెరుబ్బాబేలు, ఎజ్రా, నెహెమ్యా. వీళ్ళు కట్టడానికి పట్టిన కాలము 46 ఇయర్స్. మొదటిసారి ఈ సులువుగా అయిపోయింది, 2వసారి ఎక్కువైంది. కారణం అక్కడ శాపం ఉంది. ఆశీర్వాదం ఉంటే నీ ఫలం ఈజీగా వచ్చింది బ్రదర్. నీ పితరులు నీకు ఏమి సంపాదించి ఇచ్చారో నాకు తెలియదు. దేవుని నుండి ఆశీర్వాదం సంపాదించి ఇచ్చారో శాపాన్ని సంపాదించి ఇచ్చారో నాకు తెలియదు. కానీ నీ మీద ఒక బాధ్యత ఉంది, ఈరోజు తెలుసుకో. నీ పితరులు సంపాదించిచ్చిన శాపమును పోగొట్టాలి. నీ తర్వాత వారికి దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించి నీ ప్రజలకి ఇవ్వాలి, నీ బిడ్డలకి ఇవ్వాలి. దానికి నువ్వెంత కష్టపడాలో చూడు. 70 + 46 అయ్యండి. 70 + 46 ఎన్ని సంవత్సరాలు? 116 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఆశీర్వాదం రావటానికి. ఎంతమంది రాలిపోయి ఉంటారో, ఎంతమంది చచ్చిపోయి ఉంటారో ఆలోచన చేయండి. ఒకసారి దేవుని శాపం వచ్చిందంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఒకసారి దేవుని శాపం వచ్చిందంటే కుటుంబాలు ఆరిపోతాయి. వచ్చిన శాపం పోవాలంటే ఎంత టైం పట్టిద్దో చూడండి. కనుక దేవునిలో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. అందరిలాగా బోధ ఉండదు. ఇది దేవుని బోధ ఇలాగే ఉంటుంది. దేవునితో నడవాలి అని నువ్వు ఫిక్స్ అయితే చాలా నిబద్ధతతో, చాలా శ్రద్ధాశక్తులతో దేవుని దగ్గర నడుచుకోవాలి. నడుచుకుంటే నిన్ను మించిన భాగ్యవంతుడు లేడు. స్తోత్రం. ఇజ్రాయేలీలు దేవునితో నడవటానికి ప్రారంభించారు, చాలా తప్పులు చేశారు, చాలాసార్లు కొట్టాడు దేవుడు, మళ్ళీ ఓదార్చాడు, బలపరిచాడు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉంది ఇజ్రాయెల్ రాజ్యం. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. నిజంగా నమ్ముతున్నావా? నమ్మితే ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. యెరూషలేము కాలి బూడిదైపోయింది, నక్కలు బుర్లాడిని. మళ్ళీ ఈరోజు యెరూషలేము కలకల్లాడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకాశమానమైనటువంటి మళ్ళీ ఇప్పుడు కూడా యెరూషలేము ఎట్టుంది?
నిండు వెలుగులతో ఉంది. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు. ఆయన నమ్ముకుని మౌనముగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. మారు మనసు నుందుమా, మహిని గెల్చు మానవా, మనసు మార్చు శక్తేదైనా నీకుంటే చూడుమా. యేసయ్య నీకిచ్చు నూతన హృదయాన్ని, తానే సృజించెను మనిషిలోని ఆ మనసు. మారు మనసు నుందుమా, మహిని గెల్చు మానవా, మనసు మార్చు శక్తేదైనా నీకుంటే చూడుమా. గగనాన్ని నీవే గెలిచావు చూడు, సాగరాన లోతు కొలిచావు నేడు. గగనాన్ని నీవే గెలిచావు చూడు, సాగరాన లోతు కొలిచావు నేడు. అయినా నీలోని మనసు స్వాధీనమందు లేదు. మారు మనసు నుందుమా, మహిని గెల్చు మానవా, మనసు మార్చు శక్తేదైనా నీకుంటే చూడుమా. విజ్ఞానమంతా నీ చేతిలోనే, మత భక్తి యోగం నీ మనసులోనే. విజ్ఞానమంతా నీ చేతిలోనే, మత భక్తి యోగం నీ మనసులోని. అయినా నీలోని మనసు స్వాధీనమందు లేదు. మారు మనసు నుందుమా, మహిని గెల్చు మానవా, మనసు మార్చు శక్తేదైనా నీకుంటే చూడుమా. యేసయ్య నీకిచ్చు నూతన హృదయాన్ని, తానే సృజించెను మనిషిలోని ఆ మనసు. మారు మనసు నుందుమా, మహిని గెల్చు మానవా, మనసు మార్చు శక్తేదైనా నీకుంటే చూడుమా.